క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. పాటలోకి వెళ్దామండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయం తీశారండి 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడి గాను ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి ప్రార్థన చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆదరణ కూడిక అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయంతో వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్య సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. ఒక క్రైస్తవునికి కావలసింది ఏంటి అంటే మారు మనసే. మారు మనసు లేకపోతే పరలోకం జారం. అది ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడండి మారు మనసు పొందేది? పాఠ్యాంశాలు తీసుకునేటప్పుడే పొందాలి మారు మనసు. ఈ రోజున మనిషికి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చావు? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించిండు? అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే విషయం మనిషి ఎప్పుడన్నా గమనించారా? పాఠం పేరు ఏంటంటే నువ్వు బ్రతికే ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయాలు. అంటే మనిషి భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయాలు దేవుడు చెప్పారా ముందే? ప్రతి ఒక్కటి ముందే చెప్పారు గ్రంథంలో. కీర్తన 9వ కీర్తనలో చెప్తారు. ఏమని చెప్తారు? మొదటిలోనే 2వ వచనంలో అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే అక్కడి నుంచి ఏమని చెప్తారు? నరులారా తిరిగి రండి, భూమి మీదకి వెళ్ళి స్థిరంగా ఉండిపోండి అని చెప్పలా. నిమిషాలకు ఎన్ని సంవత్సరాలు ఇచ్చింది దేవుడు? 969 సంవత్సరాలు అయినా కానీ భూమి మీద మనిషి ఉన్నాడా? లేడు. తిరిగి వెళ్ళిపోవాలి మనిషి. నువ్వు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఈ లోకం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? ఉన్నాయంటే అక్కడ 2 ఉన్నాయి. ఏంటవి? ఒకటి పరలోకం, 2 నరకం. పరలోకానికి వెళ్ళకపోతే నరకానికే. పోనీ పరలోకానికి వెళ్ళకోకుండా ఆ నుండి తర్వాత మరలా నువ్వు భూమి మీదకి వచ్చే అవకాశం ఉందా? లేదు. బ్రహ్మలో తెలుపా ఎన్ని విషయాలన్నీ వస్తాయి. మనిషి భూమి మీద ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు నిన్ను ఈ లోకంలో పుట్టించినందుకు నిత్యము ఆయన యందు ఏం కావాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆదరణ కూడిక యేసోడు గారు ఈ కూడిక ఏర్పరిచి అందరికీ కూడా ఏం వినిపిస్తున్నారు? దేవుని మాటలు వినిపిస్తున్నారు. వారి అమ్మగారు అంటే వారు ఉన్నప్పుడు వారు దేవుని పట్ల ఉన్న విధానం, పిల్లలను చూసిన విధానం, అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా
వారికి వారి జీవితంలో గుర్తొస్తూనే ఉంటాయి. మనిషి బ్రతికి ఉన్నప్పుడే ఏం చేయాలి? మనిషికి విలువ ఇవ్వాలి. మనిషికి ప్రతి ఒక్కరు కూడా గౌరవం అనేది, మర్యాద అనేది ప్రతి ఒక్కరికి కూడా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే. ఇంకొక మనిషిని నువ్వు ప్రేమించేది బ్రతికి ఉన్నప్పుడే. బ్రతికున్నప్పుడేనండి. గ్రంథంలోకి వెళ్ళి చూస్తే అవన్నీ విషయాలు వస్తాయి. మనిషి మరణించిన తర్వాత మరల భూమి మీదకు వచ్చే అవకాశం లేదు. సూర్యుని కింద ఎటువంటి అధికారం మనిషికి లేదు. పగబెట్టుకోవడం కానీ, ప్రేమించడం కానీ, కక్ష తీర్చుకోవటం కానీ, ఇలాంటివి అనేది ఏమి కూడా భూమి మీద మరలా మనిషికి లేదట. మరలా మనిషి భూమి మీదకి వచ్చేది ఎప్పుడు అనంటే ఆయన రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడే. భూమి మీద ఉన్నప్పుడే నువ్వు ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ ప్రభు అయిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా పూజించాలని చెప్పారు? నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ మనసుతోనూ ఆయననే సేవించాలి. తర్వాత కింద విషయం చెప్పింది ఏంటది? మనిషి ఏం చేస్తారంటే, దేవుడు అంటే నాకు చాలా భయం ఉంది, మనిషి అంటే నాకు నచ్చదు. కింద చెప్పిన విషయం అదే. నిన్ను అనే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలోనే నువ్వు లోకం విడవక ముందే ఏం చేయాలి? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమే లేకపోతే పరలోకం చారం. యోహాను గారు రాసిన సువార్త గాని, పత్రికలు గాని ఎప్పుడైనా గాని చదివారా? యోహాను గారు ఎక్కువ చూపించింది ఏంటి? ప్రేమ. దేవుడు ఎవరంట? ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుణ్ణి చూడలేడు. దేవుడు నువ్వు లోకానికి రావడానికి కారణం ఒకటి, దేవుడు నిన్ను ప్రేమించారు. ఎప్పుడు నిన్ను ఏర్పరచుకున్నారు, ఎప్పుడు నిన్ను ప్రేమించారు అని అంటే, జగత్పునాది వేయబడక మునుపే. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి అక్కడ క్రీస్తులోనే జగత్పునాది వేయబడక మునుపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. నువ్వు లోకానికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలని కోరుకున్న దేవుడు? ప్రేమ కలిగి, పరిశుద్ధుడుగా, నిర్దోషుడుగా ఈ లోకంలో నువ్వు జీవించాలి. అవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. క్రీస్తులో ఉన్నాయి కాబట్టి క్రీస్తులోనికి నువ్వు బాప్తిస్మం తీసుకున్న నీవు ఎవరిని ధరించుకున్నావు? క్రీస్తుని ధరించుకున్నావు. కాబట్టి నీలో ఉండవలసిన విషయం ఏంటి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. ఒక మనిషి లేనప్పుడు నువ్వెన్ని చేసినా గానీ ప్రయోజనం లేదు. మనిషి లేనప్పుడు, లోకం విడిచినప్పుడు నువ్వు చెప్పిస్తే, వాక్యం చెప్పిస్తే ఇంకొకరు మారుతారు, వింటారు. అంతేగాని మిగతా నువ్వేమి చేసినా ఏ ప్రయోజనం లేదు. మనిషి మరణించిన తర్వాత నువ్వేది చేసిన ప్రయోజనం లేదు. బ్రతికి ఉన్నప్పుడు చూడు మనిషిని, బ్రతికి ఉన్నప్పుడు చూడు. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులను గౌరవించేవారుగా లేరు. దేవుడు అంటే ఇష్టం, మార్పులు కొరకు అన్ని చేస్తే గాని కనిపించే తల్లిదండ్రులు మాత్రం గౌరవించు. నువ్వు తల్లిదండ్రులను ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది భక్తేనా? దేవుడు 2 విషయాలు చెప్పారు గ్రంథంలో. ఏంటయ్యి? యేసుక్రీస్తు ప్రభువారు చిన్న వయసులోనే లూకాసు వార్త 2:52 యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుని దయందును వర్ధిల్లుచుండెను. దేవుని దయ, మనుషుని దయ కూడా ఉంది. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెబుతారు, నీ తల్లిదండ్రులను అక్కడ పిల్లల కాడి నుంచి చెబుతారు. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ తండ్రిని, తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. పాత నిబంధన కాలం ఆజ్ఞలో చెప్పిన విషయమే, కొత్త నిబంధనలో చెప్పిన విషయమే. నిన్ను అనే నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించాలి, సన్మానించాలి. తల్లిదండ్రులను చూడరు భూమి మీద. తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వారికి ఏమి పెట్టరు,
వారి లోకం విడిచిన తర్వాత ఏం చేస్తావు? అప్పుడు మొదలైంది. ఎందుకు అవన్నీ? ఎందుకంటే ఎవరి కోసం అవన్నీ? నువ్వు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే, బ్రతికున్నప్పుడు వాళ్ళకి భోజనం పెడితే, బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా చూస్తే 10 మందికి చెప్పుకుంటారు, సంతోషంగా లోకం విడిస్తారు. చనిపోయిన తర్వాత నువ్వు దండేసి దండం పెట్టినా, కొబ్బరికాయలు పెట్టినా, ఏది చేసినా ఏం ప్రయోజనం? చాలా మంది చేసే విధానం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత సవాలు చేసిన తర్వాత అక్కడ తీసుకుపోయి ఇదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం లేచి వచ్చి తింటారా? బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా పెట్టావా? చనిపోయిన తర్వాత ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. వాటి వల్ల ప్రయోజనం ఏమి లేదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎవరైనప్పటికీ కూడా భూమి మీద ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి. అప్పుడు దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, భూమి మీద ఎలా ఉంటావు? ప్రకాశవంతుడుగా నువ్వు ఉంటావు. యేసుక్రీస్తు గారు శిలువలో ఉన్నప్పుడు శిలువలో పలికిన 7 మాటలు గుర్తున్నాయండి? గుర్తున్నాయా? తల్లి గురించి ఒక మాట చెప్పారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. అంటే తల్లిని ఒంటరిగా వదిలిపెట్టేసి యేసుక్రీస్తు గారు వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. శిష్యుడికి అప్పగించి వెళ్ళారు యేసుక్రీస్తు గారు. అదేవిధంగా నీ తల్లిదండ్రులు భూమి మీద నువ్వేం చేయాలి? ప్రేమగా చూడాలి. జన్మనిచ్చినందుకు నిన్ను నువ్వు పుట్టిన కాడి నుంచి, ఎప్పటి నుంచి నువ్వు నీ తల్లి గర్భాన పడ్డ కాడి నుంచి కూడా తల్లి ఎన్ని జాగ్రత్తలు తీసుకునితో తెలుసండి. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు బెడ్ రెస్ట్ అంటే ఎక్కడికి వెళ్ళరు, ఇవి తినకూడదు అంటే తినరు, తాగకూడదంటే తాగరు. అన్ని మారుకుని తల్లి ఎంత జాగ్రత్త నడిచే విషయాల్లో, పడుకునే విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో నీ గర్భంలో ఉన్నప్పుడు తల్లి అన్ని జాగ్రత్తలు తీసుకునేది. నువ్వు పుట్టిన తర్వాత జాగ్రత్త. నువ్వు పరుగు పరుగున వెళ్ళి నిదానం వెళ్ళి అట్ట పడితే వెంటనే ఆ తల్లి గబ పరుగున వచ్చి నిన్ను లేదు. తర్వాత పుట్టినరోజులంటే, వివాహాలంటే అన్ని విషయాల్లో నేను ఎలా చూస్తున్నారు? వివాహం అయిన తర్వాత వారు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు? వివాహమైన తర్వాత ఆ తల్లిదండ్రులు అంటే నచ్చరిగా నీకు జ్వరం వచ్చిందంటే, అనారోగ్యం వచ్చిందంటే ఈ హాస్పిటల్ తీసుకెళ్లకుండా అలా వచ్చిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ రోజున వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారంటే ఎంతమంది చూసేవారుగా ఉన్నారు, ఎంతమంది వారిని పోషించేవారుగా ఉన్నారు. ఎప్పుడు పోతారనేవారే కానీ వాళ్ళు బాగుపడాలనేవారు చాలా తక్కువ. ఈ రోజున అనామశ్రయాలు ఎక్కువైపోతున్నాయంటే కారణం ఏంటి? నీకు జన్మనిచ్చినందుకు, నిన్ను పెంచినందుకు, నిన్ను కాపాడుతున్నందుకు, నీకు అన్ని ఏర్పరిచినందుకు తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడ ఊరు బయట పెట్టేస్తున్నారు. లేకపోతే నీకు మంచి నీరు కట్టిస్తే వాళ్ళు ఎక్కడ ఇస్తున్నావు? అండి? ఆ రోజున వాళ్ళు ఎలా అనుకున్నారా? అనుకోలేదు. తల్లిదండ్రులు ఏం చేయాలి? వారి భూమి మీద ఉన్నప్పుడే నువ్వు వారిని ప్రేమించాలి. వారి లోకం విడిచిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగిరారు, నువ్వేది చేసినా వాళ్ళు తిరిగిరారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దేవుడు గ్రంథంలో చెబుతున్న విషయం, నువ్వు బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోవాల్సిన విషయం. మొట్టమొదటికి ఏంటంటే దేవునికి నువ్వు భయపడాలి. తర్వాత నీ తల్లిదండ్రులు నువ్వేం చేయాలి? సన్మానించాలి. దేవుడు ఇచ్చిన ఆత్మ ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి? ప్రసంగి 12:7 మన్నైనది మరలా మట్టికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మరలా తిరిగి భూమి మీదకి వస్తుందా? ఆ విషయం చూడండి, వస్తుందో లేదో ఒకసారి మీరు అవి చూస్తే యోబు గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9 వచనాలు చూడండి. మేఘం వీడిపోయి అదృశ్యమగినట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునో రాడు, అతడిక ఎన్నడనే
తన ఇంటికి రాడు, అతని స్థలం అతని మరలా మెరుగదు. చూశారండి? మీరు కాదండి, నా మొన్నే ఇక్కడ కనబడ్డారు. మా ఇంటికి కూడా వచ్చారు, మా పక్కన కూర్చున్నారు. నైట్ వచ్చి నువ్వు వత్తవా రావా, నాకు అసలు నిద్రే లేదు. ఏం మీకు కనబడ్డారా? మీ దగ్గరకు వచ్చారా? ఇక్కడ గ్రంథం ఏం చెబుతుంది? గ్రంథం ఏమని చెప్తుందండి? అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. మరి మీ దగ్గరికి ఎలా వచ్చారు? ఆ చనిపోయిన వారి మీద దెయ్యాలయ్యారని, లేకపోతే ఇవన్నీ కూడా ఎన్ని మందులు పెడతారండి? చనిపోయిన వారు దెయ్యాలు అవుతారా? దెయ్యం అంటే ఏంటో తెలుసా? అసలు దెయ్యం ఎవరో తెలుసా? సాతాను దెయ్యం. అర్థమవుతుందండి? నీ భయమే దెయ్యం, చనిపోయిన మనిషి దెయ్యం కాదు. తర్వాత ఇంకో విషయం చూడండి, ఇక్కడ తన ఇంటి అతని స్థలం అతని మరలా మెరుగదు అని చెప్తున్నారు. ప్రసంగి చూడండి, మీకు అర్థమైంది. ప్రసంగి 9వ అధ్యాయం, ప్రసంగి 9వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. అందరికీ ఒకటే గతి సంభవించును. ఇలా వచ్చిన 4వ వచనం, బ్రతికి ఉండేవారు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. సచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండేవారు తాము చట్టురని ఎరుగుదు, అయితే సచ్చిన వారు ఏమియో ఎరుగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికిక ఏ లాభమో కలగదు. వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందును వారికి మెప్పటికి వంతు లేదిక. చనిపోయిన వారికి మరలా భూమి మీద ఉంటుందా? లేదిక. మరి ఎలా కనబడుతున్నారు? ఎలా వస్తున్నారు? క్రైస్తవులైనందుకు, క్రీస్తుని నమ్ముకున్నందుకు ఎలాంటి విషయాలు మాట్లాడారు? చనిపోయిన వారు మరలా భూమి మీదకే రాడిక. ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకా చెప్తున్న విషయం చూడండి, భూమి మీద లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, లోకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. భూమి మీద నీ ఇష్టానుసారంగా జీవిస్తే జరిగే విషయం ఇదే. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. లాజరు ధనవంతుడు సందర్భం. ధనవంతుడు ఏం చేసిండు? తన ఇష్టానుసారంగా జీవించిండు, సుఖం అనుభవించిండు. అంటే వాక్యం తెలియదు ధనవంతుడికి. వాక్యం తెలుసు. వాక్యం తెలియకపోతే అబ్రహాం గారు ఎలా తెలుసు? అబ్రహాం గారిని అక్కడ పేరు పెట్టి పిలిచిండు. ఎవరు? ధనవంతుడు. తండ్రి అయిన అబ్రహాము ఒకసారి లాజరును పంపివేయాలి. వాక్యం తెలుసు, వాక్యం వింటారు, ప్రార్థనకు వెళతారు, కానీ బ్రతుకులు మార్చుకోరు. ఎవరి ఇష్టానుసారంగా వాడు భూమి మీద జీవిస్తే, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే జరిగే విషయం ఇదేనండి. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారు. కీర్తనలో 139వ కీర్తన చదవండి. కూర్చుంట, లేచుట, పడుకొనుట ప్రతి ఒక్కడి కూడా ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు తలంపు పుట్టకముడిపై అవన్నీ కూడా మొత్తం ఆయనకు తెలుసు అని చెబుతున్నారు. తర్వాత ఆయన ఇంకా చెబుతున్న విషయం చూడండి. మార్క్ గారు రాసిన సువార్త, మార్క్ గారు రాసిన సువార్త ముగించుకుందామండి. మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయం తీశారండి. 44వ వచనం నుంచి చూడండి. 43, 44 తెలిసి ఉంటే చూడండి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నడిపివేయము,
నీ రెండు చేతులు కరిగి నరకములోను ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవ జీవన ప్రవేశించుట మేలు. చూసారండి ఎందుకు చెప్తున్నారు ఈ సందర్భం? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. నరకానికి వెళితే ఏం జరుగుతుందంట? అగ్ని ఆరదు, పెరుగు చావదు, భయంకరంగా ఉంటుంది. పోనీ నరకానికి వెళ్ళి ఆడ కొద్దిసేపు ఉండి చూసి మరలా పరలోకానికి వస్తారా? అబ్రహాం గారి సందర్భం అక్కడ ఏం చెప్పారు? నాయన అక్కడ వారు ఎక్కడికి రారు, ఇక్కడ వారు అక్కడికి రారు, మధ్యలో పెద్ద అగాధం ఉంది అని చెప్తున్నారు. భూమి మీద నువ్వు ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి దేవునికి భయపడాలి, ఈ తల్లిదండ్రులను సన్మానించాలి. అర్థమవుతుందండి? నరకం ఉంది, పరలోకం ఉంది, ఆ విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఈ లోకంలో నువ్వు జీవించాలి. నీ ఇష్టానుసారంగా జీవిస్తే లోకం విడిస్తే నరకానికి వెళ్ళిపోతారు. ఇలాంటి కూడిక ఏర్పరిచి అందరికీ కూడా వాక్యం వినిపిస్తున్నారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. పరలోకం ఉంది, నరకం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరే వారికి ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఈ లోకం విడిచిన తర్వాత వారికి అమ్మ భూలోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ ఎంత భయంకరంగా ఉంటుందా అని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు అదే సందర్భం ధనవంతుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమనండి అబ్రహాం గారితో? ఏమనండి చివరి వచ్చినారికి వచ్చేసరికి ఏమండి, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఒక్కసారి అక్కడ పంపిస్తే నాయన ఒరే అక్కడ భయంకరంగా ఉంది, కాలిపోతుంది, మామూలు లేదు, ఇక్కడలాగా అక్కడ లేదు నాయన. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడే కరుణామయుడు, ఇక్కడే దయామయుడు, ఇక్కడే ప్రేమమయుడు, ఆ మహిళన్ని ఇక్కడే నాయన. అక్కడికి వెళ్లితే ఏమి లేవు నాయన. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ గమనించండి, నీ దేహంలో ఆత్మ ఉన్నప్పుడే ఆయన నిన్ను కాపాడతారు. నీ దేహంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ బయటికి వస్తుందో ఇక ప్రేమ, జాలి, దయ ఏముండవు. అర్థమవుతుందండి? ఇక ఏముండవు. ఎందుకు? దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత దేవుడు పట్టించుకోడంటే ఆత్మ ఎవరిది? దేవుడిచ్చింది. ప్రసంగి 12 అదేగా చెప్పింది. ఎవరిచ్చిందండి? దేవుడు. ఆత్మ దేవునిది కనుక దేహం కూడా ఆయన చేశారు, కానీ ఆత్మ ఎవరిచ్చారు? దేవునిది. అందుకని నీ ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే నరకానికి వెళ్ళకూడదు. నరకం ఎవరికి? నరకం ఎవరికండి? మనిషికి కాదు. మరి ఎందుకు వెళ్తున్నారు? నరకం అపవాదికి, మన అనుసరులకు. వానిని వెంబడించిన వారు. ఒక వ్యక్తి దొంగతనానికి వెళ్తాడండి, ఇంకొక వ్యక్తి వెళ్ళిన తర్వాత ఆ లోపలికి దొంగతనానికి లోపలికి వెళ్ళిండు. ఈ వ్యక్తి ఎక్కడుండో? బయట ఉండో. ఇప్పుడు ఆ వెళ్ళిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఎమ్మటం వచ్చిన వ్యక్తి అరే ఎవరున్నారంటే నేను ఒక్కనే అంటారా? కాదు, ఇంకొక ఉండవు. ఇప్పుడు నేను చేయలేదు, నేను వెళ్ళలేదు అన్నా కానీ పేరు పడ్డదా లేదా? ఊకుంటారా? ఇద్దరు కలిసి వచ్చింది ఎవరికి? ఎక్కడికి? దొంగతనానికే. అర్థమవుతుందండి? అలాగే అపవాదులు వెంబడిస్తే పరలోకం చేరరు, నరకం చేరతారు. అర్థమవుతుందండి? అందుకని మనిషి ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ నరకానికి వెళ్ళిపోతుందండి. ధనవంతుడు ఎంతో మొరబెట్టుకుందో అయ్యా ఒక్కసారి అక్కడ పంపిన ఆయన ఆడికి వెళ్తే వింటారంటే నాయన వాళ్ళ ప్రజలు ఎలాంటి వారు తెలుసా? నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినా గానీ, మృతుల నుంచి ఒకరు వెళ్ళినా గానీ వినరు. అక్కడ వాళ్ళు వినాలి అంటే వాళ్ళకి చెప్పేవారు ఉన్నారు, మోషే ప్రవక్తల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాట వింటే ఎక్కడ చేరతారు? పరలోకానికి. వినకపోతే నరకానికి వెళతారు. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళకూడదు? నరకానికి వెళ్ళకూడదు. పరలోకం చేరాలి. ఆ పరలోకం చేరాలని, పరలోకంలో ఆనందం ఉందని, పరలోకంలో సంతోషం ఉందని ఒక తల్లి 2 పిల్లలనే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొచ్చింది.
పిల్లలంటే చిన్నపిల్లలేం కాదు, యవనస్తులు, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు. ఎవరండి వాళ్ళు? జబదయి కుమారుల తల్లి తీసుకొచ్చింది ఎవరు? యోహాను, యాకోబు. వారిద్దరిని తీసుకొచ్చి, అయ్యా ఒకరు ఎక్కడ ఉండాలి? నీ కుడి వైపున నువ్వు ఒకరు, ఎడ వైపున ఉండాలి నా తల్లి కోరుకుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఎక్కడున్నారు? ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఎక్కడ ఉండాలి? ఆయన పక్కన ఉంటే ఆనందం, సంతోషం. అది కోరుకోవాలి. మీ భూమి మీద ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అది కోరుకోవాలండి. నా పిల్లలు, నా కుటుంబం మొత్తం కూడా ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. ఆనందం, సంతోషంగా అక్కడ ఉండాలని కోరుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకం ఉంది పరలోకం. దేహంలో నుంచి ఆత్మ బయటికి వస్తే ఆ తర్వాత జరిగే విషయం ఏంటో తెలుసండి. ఇక్కడ రక్షకుడే, అక్కడ శిక్షకుడు. ఇక్కడ ఎలాగైతే గొర్రెపిల్ల స్వభావంతో ఆయన వచ్చారో అక్కడ యోధా గోత్రపు సింహంలాగా కనపడదు. అక్కడ జాలి, దయ, కరుణ ఏమి ఉండదు. నువ్వు ఈ లోకం విడవంగానే తీర్పు. అర్థమైందండి? రాకడ సమయంలో తీర్పు. ఈ దేహంతో జరిగించిన దానికి అవి మంచివైనా సరే, చెడ్డమైనా సరే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో 30-39 వచనాల్లో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శించడం లెక్క చెప్పాలి. అన్ని జాగ్రత్తలు యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా చెప్పారు. నాకు ఆడకెళ్ళిన తర్వాత నాకు ఈ విషయం చెప్పలేదు ప్రభువా అనే విషయం లేదు. అన్ని ప్రతి ఒక్కరు కూడా ముందే చెప్పారు. ఈ గ్రంథంలో రాపించారు. ఈ గ్రంథం మన చేతికి ఇచ్చారు. ప్రతిదినం పిల్లల కానించి పెద్దల వరకు మొత్తం కూడా ఈ గ్రంథం చదివి ఆయన భయభక్తులు కలిగితే నిన్ను, నీ పిల్లల్ని, కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తారు, దీవిస్తారు. తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం ఆయనతో పాటు ఉంటారు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకో. మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు. ప్రాణం పెట్టారా? ఆ త్యాగం గుర్తుందండి? గుర్తుందా? నీకు మనిషి చనిపోయినప్పుడు ఆదరణ కూడికలో విషయం చెప్తారు. నీతి మంతుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం. నీతి మంతుడు ఎలా ఆశీర్వాదకరంగా, ఎలా మనిషి ఎలా మారిండు? భూమి మీద నీతి మంతుడు ఒక్కడో లేడని చెప్పారుగా. ఎలా మనిషి నీతి మంతుడుగా మారి ఎలా ఆశీర్వాదకరంగా ఎలా మారారు? మీకు ఈ విషయం చూపించలేదు కదండి. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి సుగంధ తైలం కంటే మంచి పేరు, తర్వాత ఒకరి జన్మదినమ కంటే మరణ దినమే మేలు అని చెప్పారు. చెప్పిన తర్వాత విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవటం మేలు. పోయిన తర్వాత జరిగే విషయం ఏంటి అక్కడ కింద చెబుతారు. అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తారంటే మనస్సున పెట్టుతారు. అంటే వాళ్ళు ఎలా జీవించారు అన్నది ప్రతి ఒక్కటి కూడా మనసున పెట్టుతారు. కృపమ్మ గారు ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఎలా జీవించారన్నదే, ఆమె చనిపోయినప్పుడు అక్కడికి వచ్చినప్పుడు, ఈ ఆదరణ కూడికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? జ్ఞాపకం ఉంచుకుంటారు. ఇప్పుడు అమ్మ పాడబాడారు. ఏమని చెప్పారు? అమ్మ అప్పుడు ఉన్నప్పుడు కలిసి పాట పాడారు అని చెప్పారు. అలా ఏం చేసుకుంటే ఏం చేస్తారంటే జ్ఞాపకం చేసుకుంటారు. నీతిమంతుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువు. మనం ఎలా నీతిమంతులుగా మారారు ఎలాగానంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే క్రీస్తులోని ధరించుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరో పరిశుద్ధులు, నీతిమంతులు. అర్థమైందండి? అప్పుడు వారు మరణించిన తర్వాత వారు చేసిన క్రియలను బట్టి అక్కడికి వచ్చిన వారు జ్ఞాపకం ఉంచుకుంటారు, మనసును పెడతారని చెప్పారు కదా. అదే విషయం వారిని జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో ఈ విధంగా మంచిగా ప్రేమ కలిగి జీవిస్తే ఎలా చెప్పుకుంటారు? తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఎలాంటి బ్రతుకు మనం బ్రతకకూడదని చెప్పుకుంటారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనసున పెట్టుదురు అని గ్రంథం చెబుతూ ఉంది. అందుకని ఎలా జీవించాలంటే క్రీస్తుని పోలే నడుచుకోవాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు, మరి ఈ కూడిక ఏర్పరిచిన యేసోబు గారు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన అందరికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.